కలిసి ఆవిడ పరువుకి భంగం కలిగించారు. తన వ్యక్తిగత స్వేచ్ఛకి, భావ ప్రకటన స్వేచ్ఛకి మీరందరూ అడ్డం పడుతున్నారనేది మీ పైన క్రిమినల్ కేసులకి ఆవిడ ఇవాళ సరే ఎంతమంది మీద పెడతారు? దేశంలో జైలు సరిపోతాయా? కోర్టులు పోలీస్ స్టేషన్ సరిపోతాయా? మేము ఒక చిన్నపిల్లలాగా తీసుకుంటున్నాం. తెలియని ఇప్పుడు బైక్ కొనిస్తాను సార్ మన బాబుకి, జాగ్రత్త పెట్టాడ స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి జాగ్రత్త అని చెప్తాం. నా తప్పు కాదు కదా చెప్పడం. అక్కడ నిప్పు ఉంది బెట్ట జాగ్రత్త అంటాం. లేదు నేను అన్లనే దుంకుతా అంటే మూతి కాలుతుంది. ముద్దు పెడతా ఎర్రగా ఉందని ముద్దు పెడతా అంటే మూతి కాలుతుంది. అట్లా కాదు జాగ్రత్త అని చెప్పాం. అంతే తప్ప మేము మీ మీద మాకెందుకమ్మా, నువ్వు ఏం వేసుకుంటే మాకెందుకు? ఎందుకంటే భారతదేశానికి ఒక సాంప్రదాయం ఉంది. ఆ కట్టు నువ్వు ఎన్ని తరాలు మారు, మన సాంప్రదాయాల్ని మంటం కలిపొద్దు. మీకు ఇష్టమైనట్టు ఉండండి, కానీ బయట వచ్చి మీరు వచ్చి నేను ఇట్లున్నాను కాదు. ఇంకా మొన్న వచ్చి కొంతమంది చెప్తారు మనం ఎక్కడున్నామండి 26 ఎక్కడున్నా కట్టుబాట్లకే ఉండాలి అంతే. నువ్వు వేసుకో, నిన్ను ఎవరు వద్దని లేదు. మీరు ఆ కామెంట్లు చదువుకోరు కింద. ప్రజల తీర్పు అనేది ఓటింగ్ అనేది నీకు చెప్తాడా సార్? ఎవరికి ఓటు వేసిందని చెప్పడు కదా రాజ్యాంగం. ఓటు వేయడం నీ హక్కు, ఎవరికి వేసింది అనేది చెప్పకూడదు. అది ఇప్పుడు ప్రజాస్వామ్యంలో అందరూ బయటికి రారు. సంధ్యారెడ్డి మాట్లాడడానికి సంధ్యారెడ్డి ఎమ్మెల్యేని చేయనీకనో మంత్రిని చేయనీకనో ఎన్నుకోవట్లేదు. ఒక సమస్య మాట్లాడినప్పుడు ఈ అమ్మాయి మా కుటుంబ సభ్యురాలు సంధ్యక్కకు మా ఓటు, సంధ్యక్కకు మేము సపోర్టు అంటున్నారు అంటే ప్రజాస్వామ్యంలో ప్రజల గొంతునై నేను వచ్చి మాట్లాడినా. అందరూ వచ్చి మీ ఛానల్లో రమ్మంటే రారు, భయపడతారు. ఇప్పుడు కేసులు పెట్టినమనేది నయంబర్ రమ్మంటే రారు అందరూ. ఎందుకు వస్తారు సార్? ప్రజాస్వామ్యంలో ఓటు వేసినప్పుడు కూడా నేను ఇగో ఈ పార్టీకి వేసిన అని చెప్తాడు ఎవడన్నా? చెప్తారా చెప్పండి కదా. ఇది కూడా అంతే. నన్ను నోరు నొక్కితే ఇంకా వస్తామంది ఉన్నారు సార్. ఇవాళ ఎంతమంది నొక్కుతావు? ఇప్పుడు మీడియా మాట్లాడిన దానికి కూడా మీడియా పైన కూడా కేసులు వేయడం జరిగింది. మీకు ఇందాకే చెప్పాను, మీడియాని జర్నలిజం అనేది ఇవాళ జర్నలిజం లేకపోతే ఇవాళ మహాన్యూస్లో నేను కూర్చునేదాన్ని కాదు. భగవంతుడు నాకు ఇచ్చిన వరం ఇది. ఈ వరాన్ని కూడా నువ్వు, ఈ వరం అనేది అమ్మతనం అంటే ఏంది? ఒక వరం. ఇవాళ నేను ఒక విషయం చెప్తాను సార్, చీర గురించి నేను చెప్పాను, కానీ చీరకున్న కంఫర్ట్ ఏంటంటే ఒక బిడ్డ తల్లికి పాలు ఇవ్వాలంటే ఒక రక్షణగా ఇట్లా కప్పుకుంటుంది. ఇది ఒక రక్షణ కవచం ఇది. మరి అంత ఇచ్చినప్పుడు మనం ఇంట్లో వస్తువులన్నిటిని తాళాలు వేసుకొని వచ్చినప్పుడు మన శరీర భాగాలని వేసుకొని మీరు ఎందుకు భద్రపరచుకోలేదని అడుగుతున్నా. నేను చీర కట్టుకొని ఎవరు చెప్పాడు? నేనేమంటున్నా, ఈ చీర నాకు ఇష్టం ఉంది, ఒక బిడ్డకు పాలు ఇస్తే మనకు రక్షణ కల్పించినప్పుడు అంత అర్థం ఈ చీరలో ఉంది అని చెప్పాము. ఈ చీరలో ఉండదు, దాంట్లో సాంప్రదాయాలు మంటలు కలుపుతుంటే ఎట్లా అని నేను అడుగుతున్నా. నేను అమ్మా మీరు చీరలే కట్టుకోండి కాదు కదా, కంఫర్ట్గా డ్రెస్ వేసుకోవచ్చు, కంఫర్ట్గా డీసెంట్నెస్గా నీట్గా కంఫర్ట్గా మంచి స్టైల్గా ట్రెడిషనల్గా కూడా ఉండొచ్చు సార్. ఇది అని నేను చెప్పట్లేదు. మనం ఏంటంటే ప్రజాస్వామ్యంలో 10 మంది దారిలో 10 మంది నడుస్తున్నాయి కదా సార్, దారి అవుతుంది. ఒక్కరు నడిస్తే కాదు కదా. ఒక చేయి సపోర్ట్ అవుతుంది మీరు చెప్పండి, 2 చేతులు కలిస్తే. మీ ఇంట్లో వాళ్ళు మీకు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? మీరు చేసే వృత్తిలో ఉన్నారు కాబట్టి, మీ ఇంట్లో 4 రూపాయలు వస్తున్నాయి కాబట్టి మీ కుటుంబం అదవుతుంది. మీరు సంపాదించిన సంపాదన దేశానికి ఏమైనా ఇస్తున్నారా? ఏమైనా ఆర్ఫన్స్ వాళ్ళకి ఇస్తున్నారా? లేకపోతే ఏమైనా సోషల్ వర్క్ చేస్తున్నారా? ఏమైనా సోషల్ సర్వీస్ చేస్తున్నారా? దేనికమ్మా సెలబ్రిటీ నువ్వు? దేనికి సెలబ్రిటీ? సెలబ్రిటీ అంటే బాధ్యత. ఎంత బాధ్యత, డెఫినెట్ గా. మీరు ఇంకొక మాట కూడా నేను అంటాను, సమాజంలో స్వేచ్ఛ ఎంత అడుగుతున్నారో బాధ్యత కూడా అంతే అవసరం. మీకు బాధ్యత ఎందుకు తీసుకోరు మీరు? ఇవాళ ఎవరైనా తుఫాన్లు వచ్చినప్పుడు అవన్నీ అందరూ సినీ సంఘాలలో అందరూ ఎందుకు డబ్బులు ఇస్తారు సార్? వాళ్ళొక బాధ్యతగా ఎవరు అడగరు కదా. మీరు కూడా అలా ఉండండి సిస్టర్. నేను ఈ రోజు కూడా చెప్తున్నాను, ఈ రోజు కూడా మా చెల్లెనే, మా అక్క చిన్నపిల్ల అయితే నేను మా ఇంట్లో అయితే చంపలు వలగొడదును.